ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రైజ్ ది లార్డ్ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మహాకృపను బట్టి గత 6 రోజులు దేవుడు మనల్ని కాపాడి నడిపిస్తూ ఈ విడుదల ఉపవాస కూడికల్లో పాలు పొందడానికి ప్రభు కృపనిచ్చాడు. ఈరోజు 7వ తారీఖు 7వ రోజు 30వ తారీఖు జూలై నెల గురువారం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రభు మనకెంతగానో కృపనిస్తూ ఉన్నాడు. యథావిధిగా మీకు తెలియపరిచినట్లే మొదటిగా కొన్ని కీర్తనలు పాడుకొని మీ కుటుంబ సభ్యులుగా కూడి ప్రార్థన చేసి ప్రార్థన అయిన తర్వాత దేవుని వాక్యాన్ని విని తర్వాత చేసే చివరి ప్రార్థనలో మీరు ఏకీభవించి నేనిచ్చే ఆశీర్వాదాన్ని తీసుకొని దేవుని దీవెనలు పొందాలని ప్రభువుని బట్టి కోరుతూ ఉన్నాను. ఇప్పుడు దేవుని వాక్యం చదువుకుందాం. మనం ధ్యానిస్తున్న అంశం 91వ సంకీర్తన. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు కోట, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఈ 2 వచనాల్లో అనేకమైనటువంటి విషయాలు మనం ధ్యానం చేశాం. మరి ఉపవాస ప్రార్థనలకు ముందుగా ఆదివారం అప్పటి నుండి మనము ఈ మాటలు ఈ వాక్యాన్ని ఈ 2 వచనాల మీద ధ్యానం చేశాం. ఈరోజు 3వ వచనము ధ్యానం చేసుకుందాం. ఆయన అంటున్నాడు, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. దేవుని బిడ్డలారా గమనించండి, మొదటి 2 వచనాలు దైవజనుడైన మోషే ప్రార్థన చేసినట్లుగా ఉంది. ఏమంటున్నాడో చూడండి. మహోన్నతుని చాటున నేను నివాసం చేస్తున్నాను, ఆయన నీడలా నేను విశ్రమిస్తున్నాను, ఆయనే నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను అనే ఈ 2 వచనాలు ఆయన స్వంతంగా ప్రారంభించాడు. ఆ ప్రారంభించిన తరువాత ఈ 3వ వచనం చాలా తేడా ఉంది. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. నిన్ను గమనించాలి. అంటే 3వ వ్యక్తి మాట్లాడుతున్న మాటలు ఇవి. మోషే దైవజనుడు దేవునికి చేసిన ప్రార్థన. ఇక్కడ వేరే వ్యక్తి వేరే స్వరం ఇక్కడ దైవజనుడైన మోషేతో మాట్లాడుతున్నట్లు మనం గమనించగలం. ఎప్పుడైతే దేవుని మహోన్నతుడిగా చేసుకుంటావో, ఆయనను మహోన్నతుడిగా నీవు అంగీకరిస్తావో, ఆయన చాటున, మీకు మొదట్లో చెప్పాను, కవరింగ్, కప్పుట, భద్రపరచుట, క్షేమము అనుగ్రహించుట, మహోన్నతుని చాటునను రావాలి, ఆయన నీడలో విశ్రమించాలి. అప్పుడు దేవుడు నీ పక్షాన మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఈరోజు ఈ మాట మీద ధ్యానం చేసుకుందాం. ఇందులో మనం గమనిస్తే ఇంకా రాబోయే వచనాల్లో దేవుని సంరక్షణ అవసరమై ఆయన అన్ని ప్రమాదకరమైన పరిస్థితులన్నిటినీ లో నుండి తప్పిస్తాడు అని దైవజనునితో దేవాది దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ
మోషే ఆయనను గూర్చి చెప్పబడుతుంది, వేటకాని ఊరిలో నుండి. అంటే ఇక్కడ దైవజనుడైన మోషే లేక అది చదువుకునే ప్రతి ప్రజలు వేటకాని ఊరిలో ఉన్నారు. వేటకాని ఊరి అనగా వేటగాడు వలవడ్డాడు. వేటగాడు వలవడ్డితే ఈ పక్షి లాంటి వాడు ఒక విశ్వాసి, దేవుని బిడ్డ. అతనిని అతలా కుతలం చేయాలి అని సాతానుగాడి ఒక ఉద్దేశం. కాళ్లకు బంధాలు వేయాలని సాతాను వల పన్నేవాడు. ప్రియదేవుని బిడ్డలారా, విపత్తు, వేటకాని ఉరి, ఆడు చాలా భయంకరమైన ఉరి పెడతాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ తెగుళ్ళు కానీ ఈ రోగాలు కానీ ఇవన్నీ కూడా సాతానుగాడు పెట్టేవే. మనం గమనిస్తే బైబిల్లో వాడు ఆకాశము నుండి తెగో నక్షత్రమా వేకువ చుక్క, నీవు ఆకాశము నుండి ఇట్లు త్రోయబడితివి. దేవుని సభా పర్వతము కంటే ఉన్నతముగా నిన్ను హెచ్చించుకుందాం అనుకున్నావు, కానీ దేవుడు ఒక్క తోపుతో చేశాడు. వాడితో పాటు తిరుగుబాటు చేసే దూత గణం అంతా కూడా పాతాళంలోనికి త్రోయబడ్డాడు. వాడు కుదురుగా ఉండడు. ఆ తర్వాత ఆదాము అవ్వల్ని చేస్తే వారిని పడగొట్టాలని ప్రయత్నం చేశాడు. అప్పుడే దేవుడు వాగ్దానం చేశాడు, స్త్రీ సంతతికి నీ సంతతికి వైరం కలిగిస్తాను. ఆ అవ్వ ఆదాములతో పండు తినిపించాడు. ఆ తర్వాత దేవుడు వచ్చి పలకరించినప్పుడు వాళ్ళు చెట్టు చాటున దాక్కొని ఉంటే అప్పుడు దేవుడు ఒక్కొక్కరిని పిలిచాడు. ఆదామా, నువ్వు ఎక్కడా? నేను నిన్ను పిలిచినప్పుడు నువ్వు ఎక్కడ ఆదాము అనగా, నేను అయ్యా మీరు నన్ను పిలిచినప్పుడు నేను చెట్టు చాటున దాక్కున్నా. దాక్కోవడం సాతాను గడి పని కూడా అదే, దాక్కుంటాడు. వాడు దాక్కొని అక్కడ నుండి మనల్ని ఇబ్బందులు పెడతాడు. అప్పుడు దేవుడు ఒక్కొక్కరిని పిలిచి, ఆదాము నువ్వు చేసింది ఏంటి? అవ్వా నువ్వు చేసింది ఏమిటి? సాతాను నువ్వు చేసింది ఏమిటి అని అడిగినప్పుడు వాడు ఏమి జవాబు చెప్పలేడు. ఎందుకంటే సాతాను గడి దగ్గర జవాబు ఉండదు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు ఈ పని చేసావు గనుక నీ జీవిత కాలం అంతా నీవు మన్ను తింటావు. ఈ జీవిత కాలం అంతా నీవు మన్ను తిని మన్ను నాకుతావు అని దేవుడు చెప్పాడు. అంతే, ఫినిష్డ్. కొంతమంది అంటారు, ఉచిదే అది తిందు, సాతాను మట్టి తిందు, పాము మట్టి తిందు అంటారు. దేవుని బిడ్డలారా, అది దేవుడు చెప్పాడు, అంతే, ఫినిష్డ్. దేవుని మాటకు తిరుగుండదు. దేవుడు చెప్పాడంటే అది జరుగు తీరుతుంది. సరే, వాడితో అంటున్నాడు, నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలిగిస్తాను. నీవు ఆమెను మడమ మీద కొడతావు, కింద బ్రాకెట్లో అతడిని అని ఉంటుంది. ఆమె నిన్ను తల మీద చితగొడతాడు. అంటే ఏదైనా తోటలోనే దేవుడు సాతానుగాడు తల చితక కొడతానని వాగ్దానం చేశాడు. అందుకని వాడి కుళ్ళు బుద్ధి ఏంటంటే, సాతానుడు అబద్ధాలకు జనకుడు. వాడుకున్నటువంటి చెడ్డ బుద్ధి ఏమిటంటే, ప్రియదేవుని బిడ్డలారా, మానవుల్ని చెడగొట్టడం, మానవులను వాడి వేటకాని ఊరిలో
చిక్కించుకోవాలని వాడి ఉద్దేశం. బైబిల్లో అనేక మందిని చిక్కించుకుందాం అనుకున్నాడు, ఎవ్వరు దొరకలేదు. దొరుకుతారు అనుకున్న వాళ్ళు కూడా దొరకలేదు. చెప్పాలి అంటే అనేక మంది భక్తులు. ప్రియదేవుని బిడ్డలారా, ఏదో దొరకబట్టాలనుకున్నాడు, కయ్యని చేత తమ్ముడిని చంపించేశాడు. కానీ తమ్ముడు రక్తం భూమి మీద నుండి మొరపెట్టింది. అలాగే హనోకును, నోవహును, అబ్రాహామును, ఇస్సాకును, యాకోబును, యోసేపును, మోషేని, యెహోషువని, ఇంకా అనేక మంది భక్తులను పడగొట్టాలని ప్రయత్నం చేశాడు. వాడి వల్ల కాలేదు. ఆఖరికి దేవుడు తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తుని లోకానికి పంపిస్తే ఆయన 40 దినాలు ఉపవాసం అయిన తదనంతరం ఆయన్ని కూడా పడగొట్టాలని చూశాడు. వాడి వల్ల కాలేదు. గమనించండి, యేసు ప్రభు బాప్తిసం తీసుకొని ఆయన ఒడ్డుకు రాగానే ఒక గొప్ప స్వరము, పరిశుద్ధాత్మ దేవుడు పావురపు ఆకారములో దిగి వచ్చి ఆయన పలుకుతున్నటువంటి మాటలు. పరలోకంలో నుండి ఒక స్వరం వినబడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. గమనించాలి, ఈ మాటలు ఎవ్వరి గురించి కూడా పరలోకంలో నుండి వినబడలేదు, పరలోకము నుండి చెప్పబడలేదు. అబ్రాహాం గాని, ఇస్సాకు గాని, మోషే గాని, యోసేపు గాని, ముందు నోవహు, హనోకు ఎవరి గురించి చెప్పబడలేదు. కానీ 3వ అధ్యాయము 15-16 వచనాల్లో మనం చూస్తే అక్కడ ఏమనుంది? ఆమె సంతానమునకును నీ సంతానమునకును, స్త్రీ సంతానమునకును నీ సంతానమునకు వైరము కలిగిస్తాను. ఆ రోజు చెప్పిన మాట కొరకు సాతాను గారు కనిపెడుతున్నాడు. అందుకనే యోసేపుని, మోషేని, వీళ్ళందరినీ హింసించడం మొదలుపెట్టాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళెవ్వరూ కాదు. ఈ దైవజనుల్ని సాతాను హింసించి వీరేనేమో ఆయన అనుకున్నారు, కానీ వారు కాదు. అయితే ఆ మాట యేసు ప్రభువుని గురించి చెప్పాడు. ఆమె సంతానం అనగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఉంటది. అతడు యాకోబు యోసేపును కనెను, ఆమెకు ప్రదానము చేయబడిన ఆమె అందు మరియ అందు కుమారుడు అనుగ్రహింపబడతాడు. ఆయన పేరు యేసు, రక్షకుడు. అనగా యేసు ప్రభు పురుషుని సహాయము లేకుండా పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినట్లు లూకా సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఆయన గూర్చి ఆయన బాప్తిస్మము పొంది బయటికి వచ్చాడు. రాగానే ఒక స్వరం వినబడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినుడి. ఎవరి సాతాను నీ మాట కాదురా, భయంకరమైన పనులు చేసేవాడవు నువ్వు, అబద్ధికులకు జనకుడవు నువ్వు, డేంజర్ ఫెలో నువ్వు. కానీ
ఈయన నా ప్రియ కుమారుడు, దేవుని ప్రియ కుమారుడు. అందుకని యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభు మాట్లాడుతూ అన్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడి యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. దేవుని బిడ్డలారా, ఆయన కుమారుడు గురించి మాటలు చెప్పబడుతున్నాయి. అవి సాతాను తెలుసుకోవాలని, ఓరి సాతాను, నీ తల చితక కొట్టడానికి నా కుమారుణ్ణి భూమిపైకి పంపించాను. ఆయన మాట వినండి అంటే ఆయన మాట విన్నవారు బ్రతుకుతారు. ఆయన మాట విన్నవారు ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఆయన మాట ప్రకారం చేయువాడు ఏ తెగులుకు గురవ్వడు. ఒకవేళ నీకు జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, ఏది వచ్చినా కూడా ఆయన మాట నీవు విన్నట్లయితే ఏ తెగులు, ఏ రోగము నీ దగ్గరికి రాదు, దరిదాపులోకి రాదు. ఇక్కడ దైవజనుడైన మోషే చేసిన ప్రార్థనలో దేవుడు అంటున్నాడు, వేట కాని ఊరి నుండి ఆయన నిన్ను రక్షించు. నా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు. చిన్నప్పుడు అనగా నాకు ఒక 5-6 సంవత్సరాలప్పుడు మా తండ్రి గారు ఒక కారు కొన్నారు. కారు కొంటే ఆ కారుకి సెల్ఫ్ ఉండేది కాదు. ఏం చేయాలంటే ముందు ఒక రాడ్ ఉంటుంది జెడ్ ఆకారంలో, ఆ రాడ్ పెట్టి తిప్పాలి. తిప్పితే కాసేపటికి అది ఇంజిన్ వేడెక్కి అప్పుడు అందుకుంటుంది, అని స్టార్ట్ అవుతుంది. అప్పుడు ప్రయాణం చేసేవాళ్ళం. దేవుని దయ వల్ల అప్పుడు సిగ్నల్స్ ఉండేవి కాదు. సిగ్నల్స్ ఉండే అక్కడ ఆపెత్తే మళ్ళీ స్టార్ట్ చేయాలి. దేవుని బిడ్డలారా, ఆ విధంగా కారు స్టార్ట్ అయ్యి వెళ్ళేది. అలాగే ఈ కీర్తన కూడా అలాగే ఉంది. ఎలాగుంది? ప్రార్థన చేయడం మోషే మొదలు పెట్టాడు. భద్రత గురించి చెప్తున్నాడు. దేవా, నీ క్రింద ఉంటే మాకు భద్రత ఉంటుంది అని చెప్తూ ఈ 3వ వచనంలోకి వచ్చేటప్పటికి దేవుడు అంటున్నాడు, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. వేటకాని ఊరి అంటే దేవుడు ఎందుకు ఆ సంబోధన చేశాడో కొన్ని మాటలు చెప్తాను. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నారు. మోషే కూడా అక్కడ ఉన్నప్పుడే పుట్టాడు. 40 సంవత్సరాలు పెరిగాడు. 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలోకి వచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని, సిప్పోరాను పెళ్లి చేసుకొని ఇత్రోకి అల్లుడయ్యి ఇత్రో గొర్రెలు కాస్తున్నాడు. అదైన తర్వాత దేవుడు మరలా ఐగుప్తుకి తీసుకొస్తే వారు చేసే వెట్టి పనులు దేవుడు చూశాడు, మోషేకు కూడా చూపించాడు. ఇక్కడ మనం గమనించాలి, వేటకాని ఊరి. ఈ వేటగాడు ఎవడో? ఫరో. ఈ పక్షి ఎవరు? ఇశ్రాయేలీలు. ఈ నూతన నిబంధనలో మనం చూస్తే ఈ వేటగాడు సాతానుగాడు. ఈ పక్షి ఎవరు? విశ్వాసులమైన మనము, నువ్వు నేను. దేవుని యందు విశ్వాసముంచువారు యెహోవా యందు నూతన బలము పొందుతారు. వారు పక్షిరాజు వలె యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైన దైవ సందేశం! అంటే నీవు ఒక పక్షిరాజువి, నీవు ఒక పక్షివి. లేవియాకాండం 11వ అధ్యాయంలో
దేవుడు సృష్టి అంతటి గురించి వివరిస్తున్నాడు. అది తర్వాత ఎప్పుడైనా ప్రభు ప్రేరేపణ బట్టి ధ్యానం చేసుకుందాం. పక్షి ఎలాగైతే 2 రెక్కలతో ఎగురుతుందో, మనము ప్రార్థన, విశ్వాసం అనే 2 రెక్కలతో ఎగురుతూ ఉండాలి. ఎగురుతూ ఉన్న సమయంలో మన కాళ్ళను చిక్కించుకోవాలని సాతానుగాడు పన్నాగం పన్నుతుంటాడు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులను ఫరో ఆ విధంగా చిక్కించుకున్నాడు. ఆ సందర్భం దేవుడు మోషేకు చెప్తున్నాడు. మోషే, ఇశ్రాయేలీయులు, నువ్వు, నీ కుటుంబం దేవుని కాపుదల్లో ఉన్నారు కదా. ఐగుప్తులో ఉన్నప్పుడు కూడా వేటకాని ఊరి నుండి ఆయన నిన్ను తప్పించాడు. ఇంకా దానికంటే గొప్ప ఆశీర్వాదం ఏముంటుంది చెప్పండి? వేటకాని ఊరి, సాతానుగాడి ఊరి వారి చేతిలో నుండి దేవుడై మనల్ని తప్పించగలిగినవాడు, మనలను రక్షించగలిగినవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బాధలు, భయంకరమైనటువంటి శ్రమలు, వీటన్నిటిలో కూడా దేవుడు ఇశ్రాయేలులను క్షేమంగా కాపాడాడు. నిన్ను నన్ను కూడా క్షేమముగా కాపాడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వెందుకు భయపడతావు? కొంచెం జ్వరం వస్తే అమ్మో నాకు వచ్చేసిందేమో, ఏంటొచ్చేసింది, కరోనా వచ్చేసిందేమో. కొంచెం జలుబు వస్తే అమ్మో నాకు కరోనా వచ్చేసిందని భయపడుతున్నారు. భయపడకండి, ఇవన్నీ సహజం అండి. కానీ వేటగాని ఊరిలో నుండి నిన్ను విడిపించును. వేటగాని ఊరిలో నుండి నిన్ను విడిపించే దేవుడు యేసు ప్రభు. ఇంకా నువ్వు యేసు ప్రభు నమ్ముకోకపోతే ఈరోజు అనుకూలమైన సమయం. యేసు ప్రభు నమ్ముకో. ఆ రోజు ఈ రోజు అని ముహూర్తాలేం చూడక్కర్లే. ఆ చెరసాలలో ఉన్నప్పుడు చెరసాల నాయకుడు హాని చేసుకోబోతుంటే అపోస్తులుడైనా పౌలు, శీల అంటున్నారు, అయ్యా మీకు మీరు ఏమి హాని చేసుకోవద్దు, మేము రక్షణ పొందాలి అంటే ఏమి చేయాలి? యేసు క్రీస్తునందు విశ్వాసముంచుడి, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారు అనగానే ఆ అర్ధరాత్రి బాప్తిస్మముల కార్యక్రమం జరిగింది. నీకు మారు మనసు ఎప్పుడు వస్తే అప్పుడే బాప్తిస్మం పొందాలి. నిర్లక్ష్యం చేయకండి దయచేసి. 2 చేతులు జోడించి చెప్తున్నాను, నిర్లక్ష్యం చేయకండి. ప్రభు రాబోతున్నాడు. ఆయనతో పాటు నీవు ఉండాలి. మధ్యాకాశంలో 7 సంవత్సరాలు నీవు విందులో పాలు పొందాలి అంటే యేసుని రక్షకునిగా అంగీకరించు. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. అధైర్యపడకండి. మిగిలిన విషయాలు మరలా రేపు ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇదిగో దైవజనుడు మోషే చేసిన ప్రార్థన ప్రభువా, ఇదిగో ఆయన మొదలుపెట్టాడు. ఆయనను మీరు ఆదరించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే మా జీవితాలు నీకు సమర్పించుకుంటామో, నీ నీడ, నీ చాటున, నీ నీడ నిన్ను ఆశ్రయముగా చేసుకొని, నిన్ను కోటగా చేసుకొని, నిన్ను నమ్ముకొని, నీ గూర్చి యెహోవాయే మాకు దేవుడు అని చెప్పుకుంటే, దైవజనుడైన మోషేతో మీరు మాట్లాడుతున్నారు. వేటకాని ఊరి నుండి ఆయన నిన్ను తప్పించును. అవును తండ్రి, నీకు వందనాలు. వేటకాని ఊరి నుండి విడిపించే దేవుడు. ఇశ్రాయేలీయులను ఐగుప్తులో ఉన్నప్పుడు వేటగాడైన ఫరో
వారిని చిత్రహింసలు పెట్టి చంపేయాలనుకున్నాడు. కానీ ప్రభువా వేటగాని ఊరిలో నుండి ఇశ్రాయేలీయులను తప్పించారు. ఈ నూతన నిబంధనలో సాతానుగాడి కబంధ హస్తాల నుండి మమ్మల్ని తప్పించి నడిపించి రక్షిస్తున్నారు. మీకు స్తోత్రాలు వందనాలు తెలుస్తున్నా. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు అయ్యా. నీ వంటి వారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. అందునిమిత్తమై నీకు స్తోత్రాలు. ఇదిగో మా ప్రియులను, మా బిడ్డలందరినీ మీరు కాపాడి నడిపించండి నాయనా. ఎవరెవరు ఏ అనారోగ్యంతో ఉన్నారో వారిని స్వస్థపరచండి తండ్రి. కరోనాతో బాధపడుతున్న బిడ్డలు ఎవరైనా ఉంటే వారిని స్వస్థపరచండి. మా సంఘములో సీమోను గారిని, పిల్లి ప్రసాద్ను, జోసెఫ్ గారి కుమారుడు సాల్మన్ను, ప్రభా ఇంకా ధనరాజును, వారి కుటుంబాలను మీరు ధైర్యపరచండి, స్వస్థపరచండి తండ్రి. మీ కౌగిల్లో వారిని భద్రపరచండి. మంచి ఆరోగ్యం, బలమును, శక్తిని బిడ్డలకు దయచేసి ఇమ్యూన్ సిస్టమ్ బాగు చేసి బిడ్డలను బలపరచవలసిందిగా వేడుకొనుచున్నాను తండ్రి. అలాగే ఇంకా బిడ్డలు బలహీనులుగా ఉన్నారు. తలపోటుతో, రంపుతో, జ్వరంతో, ఒళ్ళు నొప్పులతో, మోకాలు నొప్పులతో, నడుము నొప్పులతో, రకరకాల బలహీనతలు అన్ని యేసు నామములో ముట్టి స్వస్థపరచండి తండ్రి. ఈ సమయమందు కరోనాతో బాధపడుతుంది ప్రపంచం అంతా. అది నీ చిత్తం కాదు నాయన. దయచేసి కరోనాను నిర్మూలన చేయండి. కరోనా నుండి ప్రజలను విడుదల చేయండి. మీ ప్రజల ద్వారా మాకు వ్యాక్సిన్ అనుగ్రహించండి. ఎక్కువ ధర చెప్పకుండా త్వరగా దాన్ని తండ్రి మీరు బయలుపరిచి మీ కార్యం చేయండి. వ్యాక్సిన్ తో పాటు మీ రక్తాన్ని కలిపి ప్రతి ప్రజకు మీరు అనుగ్రహించండి. కరుణించి కృప చూపించండి తండ్రి. ఈ కరోనా సమయంలో బిడ్డలకు ఎంతగానో సహాయపడుతున్న డాక్టర్లు, నర్సులు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు బిడ్డలందరినీ మీరు దీవించి కాపాడండి తండ్రి. అలాగే పోలీసు బృందాన్ని, పారిశుద్ధ బృందాన్ని, వాలంటీర్ల బృందాలను, ప్రభుత్వ బృందాలను, అధికారులను అందరినీ కాపాడి పరిరక్షించండి ప్రభు. వారికే కరోనా వస్తే తండ్రి ఎవరు చేస్తారు? వైద్యులకే కరోనా వస్తే ఎవరు సహాయపడతారు? కనుక సహాయపడుతున్న డాక్టర్లకి ఎవరికి ఏ విధమైన ప్రమాదం రాకుండా మీ రెక్కల చాటున భద్రపరచండి. మీ సాక్షులుగా నిలవబెట్టండి. మమ్మలను కూడా కాపాడి మీ సాక్షులుగా నిలబెట్టండి. అలాగే ప్రభా సుమారు 9 నెలల 11 రోజులు నుండి మేము అనుభవిస్తున్నాము శ్రమను, బాధను. మమ్మలను చూడండి తండ్రి. ఆ గేటు తాళం మీరు పగలగొట్టి గోడ భూమిలోనికి దిగిపోయేటట్టు చేసి యథావిధిగా స్థలము, ఆ స్థానము నీ మందిరానికి మీరు అప్పగించండి. నీ ప్రజలైన మేమందరము ఆ స్థలములో నుండి వచ్చి వెళుతూ నిన్ను ఆరాధిస్తూ నిన్ను మహిమపరుస్తూ మీ కృపను మాకు దయచేయండి. మీరే గొప్ప కార్యము చేసి మహిమ పొందవలసిందిగా వేడుకొచ్చున్నాం. దేవానికి స్తోత్రాలు, వందనాలు. ఈ విడుదల ఉపవాస ప్రార్థనలు అవ్వకముందే ఈ కార్యాన్ని మీరు మాకు జరిగించండి. ఈ 7వ రోజు మేము ముగించుకొని తండ్రి మేము ముందుకు సాగునట్లు కృప చూపించండి. దేవా మీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరచండి. మా కొరకు ప్రార్థన చేసే వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఇక్కడ వాక్యం వింటున్న బిడ్డలను తండ్రి వారి గృహాల్లో యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్నటువంటి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. మరి ఒకసారి మీ సన్నిధిలో చేరి ప్రార్థించుకునే పర్యంతం మీ కాపుదల్లో మమ్మల్ని భద్రపరచండి. యేసు పరిశుద్ధ నామంలో
వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడును ప్రాణేశ్వరుడు అయినటువంటి యేసు క్రీస్తు కృప మనతో నిరంతరం ఉండి నడిపించి ఆదరించి బలపరిచి తన నిత్య రాజ్యానికి మనలను సిద్ధపరుస్తున్న పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానము, ఆదరణ ఇప్పుడును ఎల్లప్పుడును వాక్యం వింటున్న బిడలకు, ఇక్కడున్న బిడలకు ఆయన రాకడ పర్యంతము సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. 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 మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్, శుభములు కలుగును గాక. మీకు తెలియపరిచినట్లు మన సంఘంలో కొంతమంది అనారోగ్యంతో ఉన్నారు. వారి నిమిత్తం మనం ప్రతి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాను. నేను, అమ్మగారు, ఇక్కడ ఉన్న మేమందరము కూడా మీ అందరి కొరకు ప్రతినిత్యము ప్రార్థన చేస్తున్నాం. ధైర్యంగా ఉండండి. దేవుడు మిమ్ములను దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.